దినాన లోకంలో అనేక మంది జీవితాలను ప్రాముఖ్యంగా యవ్వన కాలంలో యవ్వనం చాలా భయంకరమైన పరిస్థితి ఈరోజు. యవ్వన కాలమే కాకుండా ఈరోజు ఎదిగిన వాళ్ళు కూడా అనేక రకాల వ్యసనాలకు లోబడి వారి జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. భయంకరమైన వ్యసనాలు యవ్వన కాలంలో అయితే వారి జీవితాలు ఎంతమంది రాలిపోతున్నారో, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో, ఎంతమంది తల్లిదండ్రులను ఏడిపిస్తున్నారో, ఎంతమంది వారి జీవితాల్లో నిజంగా ఆ తల్లిదండ్రులకు శోకము మిగిలిస్తూ ఉన్నారంటే కారణం ఏంటంటే వ్యసనం. వ్యసనము ఎంత భయంకరమో అసలు వ్యసనము అంటే ఏంటి అంటే వ్యసనము మనిషిని బానిస చేసే ఒక బలహీనత. మనిషిని బానిస చేసే ఒక బలహీనత. ఇక్కడ బానిస లోపరుచుకొనబడుట అని రాశాను ఇక్కడ. వ్యసనాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారు? ఎడిక్షన్. ఎడిక్షన్. చాలామంది మనం చూస్తూ ఉంటాం. మందుకు బానిసైన వాళ్ళని ట్రీట్మెంట్ కోసం కొన్ని హాస్పిటల్‌కి తిప్పుతూ ఉంటారు. ఒక 2 నెలలు కోర్స్ వాడండి, 3 నెలలు కోర్స్ వాడండి అని చాలామంది చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఎడిక్షన్. మందుకు బానిసైపోయాడు. రోజు ఇంట్లో గొడవలు, రోజు సమస్యలు, బాధలు అని నాకు తెలిసిన వాళ్ళే అక్క వాళ్ళు అవుతారు. అతన్ని తిప్పుతూ ఉన్నారు. కూరలో ఏం చేస్తాం? మామూలుగా రాడు కదా! కూరలో పెట్టే పరిస్థితి. నా భర్త బాగుండాలని. ఏ కూర అంటే మళ్ళా మాంసం కూర అంటే మనోడికి ఇష్టం. అందులో అంటే ప్రాణాపాయం కాదు గానీ, తను మారాలని, ఆ మందు దగ్గరికెళ్తే అసహ్యం కలగాలని ఆ చెల్లి ఆవేదన. నిజంగా ఆలోచించండి. ఎన్ని కుటుంబాలు అదొకటే కాదులెండి. అనేక రకాల వ్యసనాలు లోకంలో ఉన్నాయి. కానీ ఏదైనా మనిషిని బానిస చేసేస్తుంది ఆ బలహీనత. ఆ బలహీనతను ఏమన్నాడంటే అది వ్యసనం. చాలామంది చాలా రకాల వ్యసనాలకు లోబడిన వాళ్ళుంటారు. ఇక్కడ కొన్ని రకాల వ్యసనాలు రాశాను నేను. అందులో ప్రాముఖ్యంగా ప్రథమ స్థానంలో ఉందట ఈరోజు ప్రపంచంలో గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఏ వ్యసనం బారిన పడిపోయారంటే తాగుడుని కూడా దాటిపోయారట ఇప్పుడు. తాగుడు ఉందిలెండి సెకండ్ ప్లేస్‌లోకి వచ్చిందట. ఫస్ట్ ప్లేస్‌లో నిజం. నిజం. ఫస్ట్ ప్లేస్‌లో గూగుల్‌లో సెర్చ్ చేస్తే టాప్ ప్లేస్‌లో ఉన్న వ్యసనం ఏంటంటే ఎడిక్షన్ దేనికయ్యారు అంటే ప్రపంచమంతా కూడా ఎడిక్షన్ అయింది సెల్ ఫోన్‌కట. సెల్ ఫోన్‌కంత ఎడిక్ట్ అయినట్టు ఈరోజు మానవాళి గాని ఎవరైనా మరి దేనికి ఎడిక్ట్ అవ్వలేదని లోకం చెప్తుంది. లోకం. ఎందుకంటే సెల్ ఫోన్ అంత భయంకరమైన మహమ్మారి. ఈరోజు పెద్ద పెద్ద వ్యసనాలు ఉంటాయి గానీ తాగుడు కూడా మారిపోతారేమో కొంతమంది. తాగుడిని కూడా విడిచిపెట్టిన వాళ్ళు వచ్చి ఉంటారు. రకరకాల వ్యభిచారం చేసిన వాళ్ళు వచ్చి ఉంటారు లోకంలో. అంటే వ్యభిచారమైనా, పేకాటైనా, బెట్టింగ్స్ అయినా, జోదాలైనా, త్రాగుడైనా, సిగరెట్ కూడా కొంతమంది అంటారు. మానలేమండి నాలుక లాగేస్తుందంటాడు. సాయంత్రం అయ్యేసరికి కొంతమంది ఇలా తిప్పుతారు ఇలాగా. ఇక్కడ ఈ పాయింట్స్ అనమాట. క్యాన్సర్‌లు ఎన్నొస్తున్నాయో చూడండి. నోటి క్యాన్సర్‌లు. మనం చాలా సార్లు చెప్పుకుంటాం. సిగరెట్ ప్యాకెట్ మీద ఏముంటుంది? సిగరెట్ ప్యాకెట్ మీద చూసారా? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు. అంటే సిగరెట్ తాగుట ప్రాణానికి హానికరము అంటాడు. కానీ తాగుతాడు. సిగరెట్ పెట్టెల మీద మనం చూస్తుంటాం. చిన్నప్పుడు చాలామంది మీరు చూస్తుండొచ్చు ఒకవేళ. మందు తాగినప్పుడు ఆ మందు బాటిల్ మీద కూడా ఉంటది. ఇది నీ ప్రాణాంతకరమైనటువంటి ఆల్కహాల్ తీసుకోవడం. సినిమా హాల్‌లో కూడా చూడండి. ముందు పోస్టర్‌లో ఏమేస్తారు? ఆల్కహాల్ త్రాగుట మీ యొక్క ఆరోగ్యానికి హానికరం అంటాడు. ఇవన్నీ మానవునికి తెలుసు. అయినా ఎందుకు అంటే బానిస. బానిసైపోయారు. వ్యసనం ఆ వ్యక్తిని పాడు చేస్తుంది. అయితే వీటన్నిటిని మించిన స్థాయిలో ఇప్పుడు ఏ వ్యసనం వచ్చింది? సెల్ ఫోన్. మీరు లాక్కోండి. ఆడింట్లో ఉండడు. చెప్పాను కదమ్మా పాడేరులో ఒక ఇన్సిడెంట్ చెప్పాను మీకు. పాడేరులో ఒక సంవత్సరం, 2 సంవత్సరాల క్రితం తండ్రిని అడ్డంగా ఏమంటారు గొడ్డలితో నరికేసాడు కొడుకు యవ్వన కాలంలో. కొనిచ్చాడు మొబైల్ కొన్నాడని. అయితే అందరం కలిసి భోంచేద్దాంరా నాన్న అని చెప్పి ఆ పాడేరులో తండ్రి పిలిచాడట. ఎంతకీ రాడు. ఇక్కడేమో ప్లేట్లు పెట్టేసి అందరూ కూర్చున్నారు. ఆ వ్యక్తి రావట్లేదు. కోపం వచ్చిన తండ్రి ఏం చేస్తున్నాడని రూమ్‌లోకి వెళ్ళి చూస్తే ఈడు సెల్ ఫోన్ పట్టుకొని చూసుకొని అలా కూర్చుంటున్నాడు. చూసారా ఎంత బానిసైపోయారు ఈడంటే అది లాక్కొని కిందకేసి కొట్టాడట నాన్న. దాన్ని తట్టుకోలేక
దాన్ని జీర్ణించుకోలేక పక్కనే ఉన్న ఆ వేట కొడవలను తీసుకొని తండ్రినే చంపిన తనయుడు. పేపర్‌లో ఏశారు. తండ్రిని చంపిన తనయుడు. చూడండి ఎంత సిగ్గుచేటో. ఎందుకు చంపాడు అంటే కారణం సెల్ ఫోన్. వ్యసనం. అంటే ఇప్పుడు వ్యసనము అనగానే రకరకాలు చెప్పుకున్నాం. అసలు వ్యసనము అంటే ఇంకా బాగా అర్థమవ్వాలంటే ఇది లేకపోతే నేనుండలేను. ఇది లేకపోతే నేనుండలేను. చాలామంది జీవితంలో చూడండి అలా ఎవరైనా ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇది లేకపోతే నేనుండలేను అని ఒకవేళ మనమేమైనా ఉంటే నువ్వు ఆల్రెడీ ఎందులో ఉన్నట్టు? వ్యసనంలో ఉన్నట్టు. ఎప్పుడైనా సెల్ ఫోన్ లేకపోతే మందిరానికి వచ్చిన వాళ్ళున్నారా? ఇది ఇంట్లో పెట్టొచ్చినా పెద్ద ఇబ్బంది లేదులెండి పర్వాలేదు. లేదు 2 నిమిషాలు కూడా ఇది లేకపోతే జాగ్రత్త. ఆళ్ళు వ్యసనంలో ఉన్నారు. నిజం. ఇది కనీసం ఒక గంట కూడా చూడలేని గంట కాదు 10 నిమిషాలు కూడా ఉండలేని మనుషులున్నారు ఈ రోజున. ఎందుకు దీనికోసం ఎక్కువ చెప్తున్నానంటే, ఈరోజు టాప్ లిస్ట్‌లో ప్రయారిటీలో ఉండేది ఇదే. మొబైల్ ఫోన్. లాక్కుంటే పిల్లలు కోపాలు, తాపాలు, భోజనం చేయడం మానేయడాలు. చిన్నపిల్లలైతే. పెద్దవాళ్ళైతే తిరుగుబాటు చేసేవాళ్ళున్నారు. కాబట్టి ఈరోజు యవ్వన బిడ్డలున్నారు. మనందరం ఉన్నాం. నాకు సెల్ ఫోన్ లేకపోయినా పెద్ద ఇబ్బంది లేదు. ఇది అవసరం ఏంటంటే మనుషుల్ని పాడు చేసిందే ఎక్కువైపోయింది ఈరోజు. ఇది ఉపయోగపడే దానికన్నా ఒకవేళ సమాచారం లేట్‌గా అయినా ఎళ్తది. కానీ ఇది రావడం వల్ల ప్రపంచంలోనే అనేక మంది కుటుంబాల జీవితాలు నాశనం అయిపోయిన పరిస్థితులు, అనేక మంది యవ్వన కాలంలో చదువులు ఆపేసి, సరిగ్గా చదువుకోలేని స్థాయిలో కొంతమంది పిల్లలున్నారు. చదువున్న దాన్ని ఇష్టానుసారంగా వాడేవాళ్ళున్నారు. కాబట్టి రకరకాల వ్యసనాలు ఈ రోజున ఉన్నాయి. అయితే వ్యసనము నిజంగా మనిషికి ఏం చేస్తుందో తెలుసామా? వ్యసనంకున్న గుణం చెప్తాను. తర్వాత ఇక్కడ పాఠంలోకొస్తాను నేను. వ్యసనముకున్న గుణం మీరెవరికైనా అడిగితే చెప్పండి. వ్యసనానికి ఏ గుణం ఉంది అని అడిగితే, వ్యసనము కోరికను పెంచుతుంది. తృప్తిని అంతే. ఇప్పుడు ఆలోచించండి. కోరిక పెరుగుతూ ఉంటది. తృప్తి ఏమవుతది? ఒక సిగరెట్ తాగేవాడట. ఇప్పుడేమో పెట్టెలు తాగుతున్నా ఏంటి అంటే తృప్తి లేదంటున్నాడు. తృప్తి ఉండదు. ఎందుకంటే నువ్వేమైపోయావు ఆల్రెడీది బానిసైపోయావు. తృప్తి తగ్గించేస్తది. కోరికనేం చేస్తది? తాగాలి, తాగాలి, చూడాలి, తాగాలన్న కోరికతో అంటే కోరిక పెరిగిపోతుంది. కానీ ఎన్ని తాగినా తృప్తి లేదు. అంటే వ్యసనం కొన్న గుణం అది. అది ఏదైనా చూడండి. కోరికలు పెంచేస్తుంటది. కానీ తృప్తి ఉండదు. అలాంటిది వ్యసనము. అది వ్యసనం కొన్న గుణం. ఈరోజు జాగ్రత్తగా క్రైస్తవ జీవితంలో మనము వ్యసనం బారిన పడకూడదు. భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజున వ్యసనము గురించి కొన్ని మాటలు విన్నప్పుడు వ్యసనము చూడండి ఏం చేస్తుందో వాస్తవానికి నరుడు మనకు అవయవాలు ఉన్నాయి కన్ను ఉంది కన్నుకు చెవి అలాగే డబ్బు విషయంలో మనిషికి ఏముండదట తృప్తి ఉండదట చూడండి ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం జ్ఞాని అయిన సొలొమోను ఇలా మాట్లాడుతున్నారు ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం చూడండి ప్రసంగి 1:8 ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది మనుషులు దాని వివరింపజాలరు చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు అంటే కన్నుకి ఏముండట్లేదు అందుకే చూస్తారు మొబైల్ ఫోన్ ఇలా గంటల తరబడి చూసినా ఏదో తృప్తి ఉండదా పడుకోరా తృప్తి లేదు వినుట వలన వినుట చేత చెవికి ఏమి లేదట అందుకే చూడండి సినిమా పాటలు అలా చెవిలో ఉంటూనే ఉంటాయి బండి మీద కూడా వెళ్ళిపోతుంటాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు ఆఖరికి లారీ కింద వెళ్ళిపోతాడు ఏంట్రా అంటే ఏది సౌండ్లు వినబడతాయి కదా నీకు కొంతమంది వెళ్ళిపోతుంటాడు అంతే అసలు ఎవరు బ్యాక్ సైడ్ కూడా సౌండ్ లేదు అంటే వినుట చేత ఎందుకన్నానంటే కొంతమంది సినిమా పాటలకి వాళ్ళ చెవులు తృప్తి ఉండదు అలా వింటూనే ఉంటారు కొన్ని కొంతమంది చాడీలకి చెవులు ఇచ్చేస్తారు చాట్లలాగా ఎందుకంటే చాడీలు అయితే చెవులు ఏదో చెప్పారు అనుకుంటా ఆ కుటుంబం అనగానే మామూలు చెవులు నొత్తుంటాయి కదా ఎంత అవుతాయి ఏంటి జరిగింది అంటే చెవులకి అలాంటి చాడీలకి చెవులు ఇచ్చేవాళ్ళు తృప్తి ఉండదు ఇంకా వినాలి కొండాలా ఇంకా వినాలి
దేవుడు అన్న మాట ఏంటంటే, కన్ను తృప్తి లేదు, చూస్తూనే ఉంటుంది. చెవికి తృప్తి లేదు, వింటూనే ఉంటుంది. వినకూడని మాటలు విన్నా దానికి తృప్తి ఉండదు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినను అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అమ్మ, ఐశ్వర్యం కూడా కొంతమందికి ఉన్న ఏముండదు, తృప్తి ఉండదు. ఇంకా ఇంకా వేసేసుకోవాలి బ్యాంకుల్లోని. ఇంకా ఏంటంటే తృప్తి లేదు. అంటే మనిషికి చూడండి, ప్రాముఖ్యంగా చూచుట చేత కన్నుకు తృప్తి లేదు, చెవికి తృప్తి లేదు, ఆఖరికి ధనం కూడా ఇంకా ఏముంటుంది, సంపాదించాలి సంపాదించాలి. ఏ తృప్తి లేదా, తృప్తి ఉండదు. ఐశ్వర్యం కూడా తృప్తి ఉండదు. అక్కడ 5:10 కూడా చూడండి. ప్రసంగి 5:10. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. అంటే ద్రవ్యాన్ని చాలు చాలు అన్నమాట ఎప్పుడు రాదు. నాకు వచ్చిన దాంతో చాలు సంతృప్తి, నాకున్న దాంతో చాలు సంతృప్తి. పౌలు ఏమన్నారమ్మా, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో, ఫిలిప్పి 4:11లో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ అంటే ఏ స్థితిలో ఉన్నా చాలురా, దేవుళ్ళో ఉన్నాను కదా, ఇది చాలు. అంటే తృప్తి అనేది ఉండదు మనుషులకి. సంపాదన అయితే ఇంక అసలు తృప్తి ఉండదట. సంపాదన అంటే ఇంకెవరూ గుర్తుండరు. కాబట్టి ఈరోజు జ్ఞాని చెప్తున్న మాట ఏంటంటే, వినుట చేత చెవులకు తృప్తి లేదన్నాడు, చూచుట చేత కన్నులకు తృప్తి లేదన్నాడు, అలాగే ధనం పట్ల కూడా తృప్తి లేదు. ఈరోజు ఇక్కడ ఈ మాటలు వింటున్న మనం కూడా, నేను కూడా అలాగే ఉన్నానా? ఏదైనా చూస్తే దాన్ని చూడాలి 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 అన్న ఆలోచనతో ఉన్నావా? ఒక్కసారి ఆలోచించండి. లేదా ద్రవ్యం పట్ల ఎటువంటి భావనతో ఉన్నాం? డబ్బులంటే తృప్తి లేని వాడిగా ఉన్నావా? చాలు, వచ్చిన దాంతో సంతృప్తిగా బ్రతుకుతున్నాను అనుకున్నట్టుగా ఉన్నామా? మరి ముఖ్యంగా ఇది లేకపోతే నేను ఉండలేను అని ఎవరైనా ఇక్కడ మీకు అనిపిస్తుంది ఒకవేళ, మన మట్టుకు మనమే, నేను కూడా పరీక్ష చేసుకుంటాను. ఇది లేకపోతే నేను ఉండలేను ఒకవేళ అనుకుంటే, నేను కూడా వ్యసనపరుడినే, నేను కూడా సెల్ ఫోన్కి వ్యసనపరుడినే. ఇది లేకపోతే నేను ఉండలేను. ఒక్కసారి మన జీవితాలు ఎవరికి వారు, ఇది లేకపోతే నేను ఉండలేను అనుకుని నాకు ఏదైనా లేకపోతే చూడండి, అది లేకపోతే మీకు కోపం వస్తుంటుంది. అమ్మ నాన్న ఎవ్వరు కూడా అసలు ఎటువంటి బాంధవ్యాలు కూడా కనబడవు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు కోపానికి, అది లేకపోవడం వల్ల. కనుక అది లేకపోతే నువ్వు ఉండలేకపోతున్నావా? అయితే నువ్వు ఏదో వ్యసనంలో పడ్డావు. అదేంటో మనం గమనించాలి. ఆ వ్యసనము ఖచ్చితంగా నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, అందులో తిరిగిలేదు. ఎందుకు ఇలా అన్నానంటే, 119వ కీర్తన, 119వ కీర్తన, కీర్తనల గ్రంథం 119వ కీర్తన చూడండి, బైబిల్ తెరిచి. 119వ కీర్తన 28వ వచనంలో ఇలా రాయబడి ఉంది, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను అంటే నీరు గారిపోయింది జీవితం. నీరు గారిపోయిందంటే నష్టపోయినట్టేనమ్మా. వ్యసనము ఒక వ్యక్తి జీవితాన్ని ఏం చేసింది? నీరు గార్చేసింది. అది ఏ వ్యసనమైనా సరే చూడండి, చాలామంది భార్య మెడలో తాడు కూడా తీసుకెళ్లి ప్యాకెట్ ఆడుతాడు. జోదాలు, చాలా సమయాల్లో బెట్టింగ్స్ చూస్తుంటాం నష్టపోయిన వాళ్ళు. అంటే వ్యసనము ఖచ్చితంగా నీ ప్రాణం, నీ జీవితాన్ని ఏం చేస్తుంది? నీరుగార్చేస్తుంది. జీవితాన్ని నీరుగార్చేస్తుంది. జీవితమే తిరిగి వస్తుందా అంటే, నష్టపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. నష్టపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. తల ఎత్తుకొని తిరగలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. మనం చూస్తూ ఉంటాం పేపర్స్లో. వ్యసనానికి లోబడి అంతా పోగొట్టుకుని ఇప్పుడు ఎవరి దగ్గర చేయి చాపలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు బాగానే ఉన్నాడు, ఇప్పుడు ఏదీ లేదు, అన్నీ పోగొట్టుకున్నాడు. కారణం వ్యసనం. అది ఏదైనా కావచ్చు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను పెద్ద పెద్ద వ్యసనాలు నాకు లేవు అనుకోవచ్చు మనం, ఒకవేళ క్రైస్తవులుగా సంఘానికి వచ్చి. నేనైనా మీరైనా నేను త్రాగను, నేను సిగరెట్ అలవాటు లేదు, వ్యభిచారం లేదు, నాకు ప్యాకెట్ లేదు, బెట్టింగ్స్ లేవు, జోదాలు లేవు, సెల్ ఫోన్ కూడా లేదు అనుకోవచ్చు. నాకే వ్యసనాలు లేవు అంటే ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఇది లేకపోతే నేను ఉండలేను అన్న భావం తీసుకురావాలి ఎప్పుడు కూడా. అలా నీ మనసులోకి ఏదైనా వస్తే అది మాత్రం నీకు వ్యసనమే. దేవుడు కాకుండా ఇంకేదైనా వ్యసనం ఉంటే అది వ్యసనమే. దేవుడు వ్యసనంగా ఉంటే అది మంచిదేనమ్మా. అంటే దేవుడు, ఇప్పుడు చూడండి, దేవుడు లేకపోతే నేను ఉండలేను. ఇది ఎంత బాగుంది ఈ మాట చూడండి. దేవుడు లేకపోతే నేను ఉండలేను.
వాక్యం చదవకపోతే నేను ఉండలేను. ప్రార్థన చేసుకోకపోతే నేను బ్రతకలేను. బావుంది ఇవన్నీ. త్రాగకపోతే నేను ఉండలేను. చూడకపోతే నేను ఉండలేను. అలాంటి అలాంటి వాటికి ఎంత ఆలోచించండి ఒకసారి. ఒకవేళ సంఘానికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది బయటకు చెప్పుకోలేక రకరకాల వ్యసనాలకు లోనైన వాళ్ళు ఉంటారు. ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే యవ్వనస్తులకి ఇచ్చిన సలహా ఏంటంటే పాటించిన వాళ్ళకి మాత్రమే. పాటించకపోతే ఏం చేయలేం. దయచేసి సెల్ ఫోన్‌కి మాత్రం మీరెప్పుడు అడిక్ట్ అవ్వకండి. సెల్ ఫోన్‌కి మాత్రం అడిక్షన్ అయితే ఈ చదువులు పోతున్నాయి. ప్రాముఖ్యంగా చదువులు పోతాయి. ఇంక భవిష్యత్తులో నువ్వు అదవుతాను, ఇదవుతాను కలలు ఆ స్థాయికి కూడా చేరుకోలేవు. ఎవరైతే సెల్ ఫోన్‌కి అడిక్ట్ అయ్యాడో, ఉపయోగించిన పద్ధతిలో సెల్ ఫోన్‌కి ఉపయోగించలేకపోతున్నారు. అది నా బాధ. అవసరమా? ఏ వయసులో నీకు అవసరమైతే ఆ వయసులో దేవుడిస్తాడు. కాపోతే అది ఎడిక్ట్ అవ్వకూడదు. ఇంటర్మీడియేట్ పిల్లలు చూడండి 10థ్ క్లాస్ పిల్లలు ఎడిక్ట్ అయిపోయి చదవాల్సిన సమయంలో చదవక, తర్వాత భవిష్యత్తు చదవలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. నేను గమనించింది స్టూడెంట్స్‌గా, టీచర్స్‌ని గదా! ఎక్కువ శాతం గమనించింది. దీనివల్ల నష్టపోయిన వాళ్ళ జీవితాలు ఎక్కువ. అందుకే మీరెప్పుడు కూడా ఒకవేళ మీ తల్లిదండ్రులను అడుగుతాను నేను మళ్ళా. మీ ఇంట్లో పరిస్థితులన్నీ చెప్తారు వాళ్ళు ఖచ్చితంగా. సెల్ ఫోన్‌కి ఎడిక్ట్ అయితే ఖచ్చితంగా భవిష్యత్తులో మీ జీవితం నీరుగారిపోద్ది. నీరుగారిపోద్ది జీవితం. ప్రాణము నీరైపోద్ది. ఇంక తర్వాత నీ స్థాయి ఇంక నువ్వు చూసుకోవడానికి కూడా ఊహించుకోలేని స్థాయిలో దిగజారిపోతావు. అందుకే ఈరోజు ఇంకా మనం అదృష్టవంతులు ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది. ఎందుకంటున్నానంటే అప్పుడు నాకు ఇది తెలీదు. నేను ఎంఎస్‌సి వరకు నాకు మొబైల్ తెలీదు. ఎంఎస్‌సి, ఎంఎస్‌సి వరకు నాకు మొబైల్ తెలీదు. ఈ స్మార్ట్ మొబైల్ తెలీదు. కీప్యాడ్ ఫోన్ తెలుసంతే. తెలుసు గానీ నా దగ్గర లేదు. ఆ స్తోమత లేదులెండి. స్తోమత లేదు. అది మంచిదయింది అనిపిస్తది ఆనాటి కాలంలో. ఆధునిక ప్రపంచంలో డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత జీవితాలు ఏమయ్యాయో చూడండి. దీన్ని ఎలా ఉపయోగించాలో కొంతమందికి తెలియక ఈ రోజున్న యవ్వన కాలంలో బిడ్డలు. కాబట్టి ఎప్పుడు కూడా ఇది లేకపోయినా నేను ఉండగలను అని యవ్వనస్తులు ఎవరైనా తల్లిదండ్రులు మీకు తెలుస్తది. మా పిల్లలు ఇది లేకపోయినా ఉండగలుగుతున్నారంటే నిజంగా వాళ్ళు సేఫ్ జోన్‌లో ఉన్నారని అర్థం. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఖచ్చితంగా. భవిష్యత్తు బావుంటుంది. కానీ ఇప్పుడు ఎవరైనా మన పిల్లల్లో కూడా ఇది లేకపోతే ఉండలేను అన్నారంటే డేంజర్ జోన్ అనేది ఉంటుంది. అందులో ఉన్నారని అర్థం. ఖచ్చితంగా వ్యసనము ప్రాణం అయిపోద్ది, నీరైపోద్ది. జీవితం పాడు చేస్తది వ్యసనం. ఇప్పుడు కొంతమంది భక్తుల గురించి రాశాను నేను. ఈ కొంతమంది భక్తుల్లో చాలామంది ఉన్నారు. నేను ఒక నలుగురిని రాశాను. వాళ్ళ జీవితాన్ని ఆలోచన చేసుకుంటే వాళ్ళు దేనికి అడిక్ట్ అయ్యారో ఒకసారి చదువుదాం. ఎలా అడిక్ట్ అయ్యారు వాళ్ళు? అందుకే వారి జీవితాలు దేవుడు తన గ్రంథంలో పొందుపరిచాడు. దేవుని గ్రంథంలో పేరు రాయించబడ్డాడంటే గొప్పవారేనమ్మా? గొప్పవాళ్ళే. ఒక హనోకు, దావీదు, ఆసాపు, కోరాహు కుమారులు. అంటే వీళ్ళ గురించి మనం ఎందుకు ఈరోజు చదువుకునే అవకాశం దేవుడిచ్చాడంటే వాళ్ళందరూ కూడా దేవునికి అడిక్ట్ అయ్యారు. వాళ్ళు దేవునికి అడిక్ట్ అయ్యారు. అంటే వాళ్ళు దేనికి బానిసలు చెప్పమంటారా? దేవునికి బానిసలు. దేవుడు లేకపోతే ఉండలేమంటారు ఒక్కొక్కరు చరిత్ర ఒక్కొక్కలా ఉంటుంది. దేవుడు లేకపోతే లోకంలో ఏది నాకు అక్కర్లేదంటాడు ఒక ఆయన. ఆయన ఉంటే చాలంటాడు. అంటే ఆ మాటలో కొన్ని అర్థం ఈరోజు మనం తీసుకుందాం. ఎడిక్షన్ అన్నాను ఇది. కాబట్టి మొట్టమొదటిగా భక్తుల జీవితంలో హనోకు జీవితం తన బ్రతికిన కాలం మీరందరికీ తెలుసు యవనస్తులకి. ఎంత? ఎంత? 300 365 ఇయర్స్. అందులో 300 ఏండ్లు ఎవరితో నడిచాడు? 65 మాత్రం ఎలా ఉన్నాడో చెప్పలేదు. అంటే ఎక్కువ శాతం చూడండి 300 ఏండ్లు 60 ఏళ్ళు ఏదో గడిపేశాడు భూమి మీద. 60 ఏళ్ళు రాయబడలేదు. కానీ 300 ఏండ్లు ఎవరితో నడిచాడు అని రాస్తుంది గ్రంథంలో. చూడండి ఆదికాండం 5వ అధ్యాయం ఒకసారి. ఆదికాండము 5వ అధ్యాయం 21 నుంచి చదువుదాం. ఆదికాండము 5:21. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. ఎన్ని సంవత్సరాలు బతికేశాడు అప్పటికి? అంటే మెతూషెల పుట్టేసరికి అతని వయసు ఎంత? 65. ఎలా బ్రతికాడో చెప్పలేదు. కాబట్టి దాన్ని మనం మాట్లాడలేము. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయెను గనుక అతడు దేవుడితో వెళ్ళిపోయాడట. అలాగా ఇద్దరు కదమ్మా చరిత్రలో. ఎవరెవరు? హనోకు, ఎలియా. మరణాన్ని చూడలేదు. దేవుడు అతను తీసుకుని పోయాడు. అంటే
దేవుడు తీసుకొని పోయేంత ఎడిక్ట్ అయిపోయాడు దేవునితో. మీరు ఆలోచించండి. దేవుడు ఒక వ్యక్తిని తీసుకోవాలంటే దేవునికి ఎంత ఇష్టంగా ఉండాలి. అంటే హనోకు నడిచాడు, 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 నడిచాడు. ఒక ఆయన అంటున్నాడు, పెద్దాయన. ఇది మామూలుగా మాట మాత్రమే. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట లిటరల్‌గా దేవునితో నడిచినట్టున్నా, ఎన్ని సంవత్సరాలు నడిచాడు? 300 ఏండ్లు దేవునితో నడిచి, నడిచి హనోకు ఇంకేం వెళ్తావులే నాతో వచ్చి అన్నాడని ఒక మాట. నవ్వుతూ మాట్లాడుతున్నాడు ఆయన. 300 ఏండ్లు నడిచావు కదా! ఇంక మరలా వెనక్కేం వెళ్తావు? నాతో వచ్చేసేయ్. నేను తీసుకెళ్ళిపోతాను నా దగ్గరికి అన్నట్టుగా చెప్తాడు ఆయన. నిజమే అలా అనిపిస్తది. ఎందుకంటే 300 ఏండ్లు నడిచేసి దేవునితో నడిస్తే ఇంక మరలా వెనక్కేం వెళ్తావు? నాతో వచ్చేసేయ్. అంటే చూడండి 65 ఏండ్లు ఎలా బ్రతికాడో మనకు తెలీదు గానీ 300 ఏండ్లు మాత్రం దేవునితో నడిచాడంటే దేవునికి ఎంత అడిక్ట్ అయ్యి ఉంటాడు. 300 ఏండ్లు దేవునితో నడుస్తూ తన జీవితాన్ని, పిల్లల జీవితాలు నడిపించాడంటే ఎంతగా దేవునికి కనెక్ట్ అయ్యి ఉంటాడు. అంటే నేనేమంటానంటే హనోకు దేవుడు అంటే వ్యసనం. దేవుడంటే వ్యసనం. దేవుడంటే వ్యసనం గనుక దేవునితో ఎన్ని ఏండ్లు నడవగలిగాడు? 300 ఏండ్లు నడవగలిగాడు. అందుకే ఈరోజు హనోకు జీవితం మనందరికీ కూడా మాదిరికరంగా ఉంటుంది. నేను కూడా అప్పుడప్పుడు భక్తుల జీవితాలు మనం చదువుతున్నప్పుడు అంటే దేవునికి ఎంతగా ఎడిక్ట్ అవ్వాలనిపిస్తుంది. కానీ దూరం అయిపోతూ ఉంటాం. దేవునితోనే ఉండాలి, దేవునితోనే గడపాలి, దేవుని సన్నిధిలో ఉండాలి అని దేవునితో ఎడిక్ట్ అయ్యే పరిస్థితి కనబడుతూ ఉంటుంది. కాబట్టి హనోకు జీవితం దేవునితో దేవుని దేవుని కోసం బ్రతికే జీవితం. అలాగా హనోకులాగా మన జీవితాలు ఎందుకు ఉండకూడదు? ఇక్కడ రా. ఇంకా ముందు. హనోకు జీవితంలాగా మన జీవితాలు ఎందుకు ఉండకూడదు? 300 ఏండ్లు దేవునితో నడిచాడు. ఈరోజు నాకు ఏ వ్యసనం ఉందో ఆలోచించుకుందాం ఒకసారి. ఆయన అలా బ్రతకగలిగితే ఆయన ఒక మానవుడే కదమ్మా. కానీ దేవునితో అంత ఉండగలిగాడంటే దేవునితో అంత సంబంధ బాంధం ఉండగలిగాడు కనుక దేవుడితో ఏమయ్యాడు? దేవుడితో ఏమయ్యాడమ్మా? కొనుపోబడ్డాడు. దేవుడు తీసుకుని పోయే పడ్డాడు. ఈరోజు మనం కూడా దేవుడంటే నాకు వ్యసనం ఉంటే నేను దేవుడి దగ్గరికి వెళ్తాను. దేవుడు నన్ను తీసుకుని వెళ్తాడు. గ్యారంటీ. నిశ్చయంగా దేవుడు నిన్ను నన్ను తీసుకుని వెళ్తాడు. ఎప్పుడు? దేవుడంటే నాకు వ్యసనం ఉండాలి. నువ్వు లేకపోతే నేను ఉండలేను. నీ సన్నిధి లేకపోతే నేను బ్రతకలేను అనుకున్న వాళ్ళు గ్యారంటీగా హనోకు దేవుడు కొనుక్కోబడినట్టుగా ఒక రోజున దేవుని దగ్గరికి వెళ్తాం. అంతేగాని లోకంలో వ్యసనాలన్నీ పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్తాననుకుంటే అది పొరపాటు. దేవుడంటే వ్యసనం కలిగిన వాళ్ళు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళగలం మనం. నెంబర్ 2 రెండో వ్యక్తి ఎవరమ్మా? భక్తుడైన దావీదు. దావీదు తన జీవితంలో ప్రారంభ స్థాయిలో లేదంటే రాజుగా ఉన్నప్పుడు తన జీవితం మనకు తెలుసు. చిన్న చిన్న పొరపాటు ఆయన జీవితంలో జరిగే. కొన్ని సందర్భాల్లో బత్షెబా విషయంలో కలిగి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో దావీదు గారు తీసుకున్న నిర్ణయాలు కూడా కొన్నిసార్లు తప్పుడుగా 2 సందర్భాల్లో తీసుకున్న సైన్యాన్ని లెక్కించిన పరిస్థితి ఉంది. దేవుడి మీద ఆధారపడకుండా అలా చిన్న చిన్న పొరపాట్లు జరిగిన తర్వాత దావీదు తన జీవితంలో స్థిరంగా నిలబడి దేవుని కోసం బ్రతికి ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు. 27వ కీర్తన 27వ కీర్తన ఒకసారి చదువుకుందాం చూడండి. 4వ వచనము. ఇది దావీదు గారు రాసిన కీర్తనే. 27:4 చూడండి. యెహోవా యొద్ద ఒక వరము. వరం అడిగాడట. మనం దేవుడు కనబడితే మనం కూడా వరాలు అడుగుతామా జనరల్గా? ఇప్పుడు కూడా పాత గుర్తొస్తుంటాయి. దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఏం వరం కావాలంటే ఏవో చెప్పేస్తుంటారు మనుషులు. వరం అడిగితే చాలు, అడగడమే లేటు, మనం చెప్తాం. ఇక్కడ కూడా దావీదుకు ఒక వరం అడిగాడు. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇది వరమా? దావీదు కోరుకున్న కోరిక. నాకు విలాసవంతమైన జీవితం కావాలి, నాకు ఇది కావాలి, నాకు బంగ్లాలు కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, బంగారం కావాలి అడగలే. ఆయన కోరిక ఏంటి? వరం ఏంటట? దేవుని ప్రసన్నత చూడడానికి, ఆయన ఆలయంలో ధ్యానించడానికి జీవితకాలం అంతయు యెహోవా ఎక్కడుంటాడమ్మా? దేవుని మందిరంలో ఉండాలని దావీదు గారి కోరికమ్మా. వరం అదే. ఏం వరం అడిగాడు దేవుణ్ణి? జీవితకాలం అంతా నీ సన్నిధిలో ఉండాలి. అక్కడ ఒక మాట రాస్తాను, ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్,
ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్, అంటే జీవితంలో భూమి మీద ఎన్ని దినాలు నాకు ఇచ్చావో అన్ని రోజులు ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడు దావీదు. అంటే దావీదు తెలియకుండానే ఎవరికి ఎడిక్ట్ అయ్యాడు? అంతే, బానిస. ఒక మాటలో దావీదు గారు దేవునికి బానిస అయిపోయాడు. బానిస అయిపోయాడు కాబట్టే ఆయన మందిరాన్ని కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో ఉండాలని కోరుతున్నాడు. ఎందుకంటే నువ్వు లేకపోతే నాకు అవ్వదు. నా జీవితకాలం అంతా కూడా ఎన్ని రోజులైతే భూమి మీద ఉంటానో అన్ని రోజులు నీ మందిరంలో నివసించాలని ఉంది. నీ మందిరంలో ఉండాలని ఉంది. చూసారమ్మా, లోకంలో ఉండాలని కోరుకోలే. దావీదు కావాలంటే కొండ మీద కోతైనా వస్తుంది, తెచ్చుకోగలడు. ఎక్కడ ఏదైనా తెచ్చుకుని ఇంట్లో ఉంచుకోగలడు. ఎక్కడికైనా వెళ్ళగలడు, ఎలాగైనా జీవించగలడు. కానీ అంత ధన సంపన్నుడైన రాజు కూడా దావీదు తన జీవితంలో దేవుని సన్నిధిని కోరుకున్నాడు. అందుకే దావీదు దేవునితో ఉన్నాడు. ఇప్పుడు దావీదు గారు దేవునితో ఉండగలిగాడు. ఒకటే, దేవునితో ఎడిక్ట్ అయ్యాడు కాబట్టి దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అని అంటాడు అపోస్తలుల కార్యాలు 13:22లో. నా ఉద్దేశాలని నెరవేరుస్తాడు. అంటే ఎంతగా దావీదు దేవుడికి బానిస అయ్యాడో చూడండి. అందుకే మరలా చెప్తున్నాను, దేవునికి బానిస అయిన వాళ్ళు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళబడే అవకాశం ఉంటుంది. దేవుడు అంటే అంత ఇష్టం ఉండాలి మనకి. దేవుడు అంటే అంత పిచ్చి ఉండాలి. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే దేవుడు అంటే పిచ్చి అండి. కొంతమందిని చూస్తే చెప్తాం, ఆయనకి దేవుడు అంటే పిచ్చి అండి బాబు, లేదా ఆ సహోదరికి దేవుడు అంటే పిచ్చి. ఎంత ఎంత పిచ్చి అంటే అంత ఇష్టం వాళ్ళకి దేవుడు అంటే. మరి అలాంటి పిచ్చి వాళ్ళు వెళ్తారు దేవుడి దగ్గరికి. అంత పిచ్చి ఉన్న వాళ్ళే దేవుడి దగ్గరికి వెళ్తారు. దేవుడు తీసుకుంటాడు. అది హనోకైనా దావీదైనా. మరొక మాట 23:6లో కూడా చూడండి. దావీదు గారు రాసిన కీర్తన మనం ఎక్కువగా కంఠత వాక్యం ఈ కీర్తన సండే స్కూల్ నుంచి కూడా. 23వ కీర్తన 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేశాను. చిరకాలము దేవుని మందిరంలో నేను నివాసం చేస్తాను. మందిరాన్నే కోరుకుంటాడండి ఎప్పుడు. అమ్మ, దీన్ని బట్టి మనమేం తెలుసుకోవాలి? మన జీవితాల్లో కూడా బ్రతుకు కాలంలో ఎన్ని రోజులు ఉంటామో నేను కూడా దేవుని మందిరాన్ని కోరుకుందాం. దేవుని మందిరాన్ని ఇష్టపడదాం. దేవుని సన్నిధిని కోరుకుందాం. ఎందుకంటే దావీదు దేవుని సన్నిధిని కోరుకుని దేవునికి ఇష్టానుసారుడిగా మారిపోయాడు. హనోకు 300 ఏండ్లు దేవునితో నడిచి 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 దేవునితో వెళ్ళిపోయాడు. దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుడంటే అంత ఇష్టం. దేవుడంటే బానిస. దేవుడంటే వ్యసనం. ఒక మాటలో చెప్పాలంటే ఈయనకి వ్యసనం ఉంది, హనోకుకి. దావీదుకి వ్యసనం ఉంది. అయితే ఆ వ్యసనం దేవుడు. ఆ వ్యసనం దేవుడు. నెంబర్ 3, ఆసాపు 73వ కీర్తన. ఆసాపు రాసిన కీర్తన 73. 25 చదువుదాం ముందుగా. 73వ కీర్తన ఆసాపు గారు రాసిన కీర్తన. 25 చదువుదాం. 25, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియో నాకు అక్కర్లేదు. ఇప్పుడు లోకము దేవుడు పెట్టారనుకోండి. ఆసాపు ముందు పెడితే ఏది కోరుకుంటాడు? ఆయన మాటల ప్రకారం లోకము ఉంది. ఆసాపు, నీకు లోకమా దేవుడా అని అడిగితే దేవుడే. చూడండి ఆ మాట. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు అన్నాడు. నీవు నాకుండగా లోకములో ఏది నాకు అక్కర్లేదు. అంటే ఎవరికి బానిస? దేవుడికి బానిస. ఒకవేళ లోకానికి బానిస అయితే నేను లోకాన్ని కోరుకుంటాను, లోక ఆశలను కోరుకుంటాను. ఏమో దేమ ఏం కోరుకున్నాడు? 2 తిమోతి 4:10లో దేమ ఇహలోకమును స్నేహించి తెస్సలోనికకు వెళ్ళెను అని రాస్తుంది అక్కడ. అంటే దేమ అపోస్తలుడైన పౌలు గారితో తిరిగారు. ఆయన జత పనివాడు, వాక్యం ప్రకటించిన వాడు, వాక్యం ఎరిగిన వాడు. వాక్యం ఎరిగిన దేమ కూడా లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడే. పాత నిబంధనలో ఆసాపు, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. అంటే నువ్వే నాకు కావాలి, నువ్వే నాకు, నువ్వంటే నాకు వ్యసనం. దేవుడు అంటే అంత ఇష్టం, అంత వ్యసనం. నువ్వు లేకపోతే నేను ఉండలేను. లోకంలో ఏది లేకపోయినా పర్వాలేదు, నువ్వు లేకపోతే నేను ఉండలేను. కానీ ఈరోజు సెల్ ఫోన్ లేకపోతే నేను ఉండలేను అంటున్నావు. దేవుడు లేకపోతే ఉండలేను అనగలరా? ప్రార్థన లేకపోతే ఉండలేను అనగలరా? వాక్యం లేకపోతే ఉండలేను అనగలరా? ఒకవేళ సంఘానికి వచ్చిన మనలో ఎంతమంది ఈరోజు వాక్యం లేకపోతే, అమ్మ ప్రార్థన లేకపోతే, కొంతమంది ఇంటి దగ్గర గిజ 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 ప్రార్థన లేదు ఉంటే బాగున్నాం అని అనిపించే మనస్తత్వం మనకు ఉండాలి. ఆ మనస్తత్వం దేవుడు చూస్తాడు. ఈరోజు అనుకోకుండా లేకపోవచ్చు ప్రార్థన. కొన్ని సందర్భాల్లో లేకపోయినప్పుడు అలవాటు అయిపోయిన ప్రాణులు, జీవులు ఎలా ఉంటాయంటే, ప్రార్థన బాగున్ను, ప్రార్థన లేకపోతే గిజ 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 గుండెలో బాధ. అలవాటు అయిపోయింది. ఖచ్చితంగా ప్రార్థన ఉంటే బాగున్ను, దేవుని మాటలు వింటే బాగున్ను, మందిరం ఉంటే బాగున్ను, దేవుని సన్నిధికి వెళ్తే బాగున్ను. అలా
ఆసాపు జీవితం 20 అక్కడ చూడండి చివరి వచనం 73 చివరి వచనం. నాకైతే 28 నాకైతే దేవుని పొందు ధన్యకరము. అమ్మ దేవుని పొందంటే దేవునితో ఉండడం. పొందు దేవునితో ఉండడం ఆయనకి ధన్యకరమట. కాబట్టి ఆసాపు జీవితం కూడా మన కల్లారా చూపిస్తున్నాడు. ఆకాశమందు ఏదున్నా లోకంలో ఏది నాకు అక్కర్లేదు నువ్వు తప్ప. అంటే దేవుడంటే అంత పిచ్చి, దేవుడంటే అంత ఇష్టం ఆసాపుకు కూడా. ఇలా అనేక మంది భక్తుల జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఎలా ఉన్నాం చెప్పండి? ఈరోజు గుండెల మీద చేసుకుంటే నిజంగా నేనైనా అసలు నాకు దేవుడంటే ఇష్టమేనా, నాకు దేవుడంటే పిచ్చేనా, నాకు దేవుడంటే వ్యసనమేనా అని ఒకసారి నేను అనుకుంటాను. నాకు దేవుడంటే ఇష్టమేనా కాదా, లేదా కేవలం యాక్టింగ్ చేస్తున్నానా, లేదా ఒక వేషధారుడిగా ఉన్నానా? నిజంగా దేవుడంటే వ్యసనం ఉంటే అమ్మ మనందరం కూడా క్షేమంగా ఉన్నవాళ్ళం. లేదు దేవుడు గుర్తొచ్చినప్పుడే వెళ్తాము అనుకునే ఆలోచన కలిగిన క్రైస్తవులు కూడా ఉంటారు. కానీ మనందరం కూడా నిజంగా ఈరోజు ఈ మాటలు బట్టి హనోకు, దావీదు, ఆసాపు జీవితాలు చదువుతున్నప్పుడు దేవుడంటే ఎంత పిచ్చా, అంత పిచ్చి కాబట్టి వాళ్ళ పేర్లు గ్రంథంలో దేవుడు రాయించాడు. ఆ బ్రతుకులు చదివినా మీరైనా మారుతారని. జీవితకాలం అంతా మందిరంలో ఉండిపోతాడు ఒక ఆయన. 300 ఏండ్లు ఒక ఆయన దేవుడితో నడుస్తూ వెళ్ళిపోతున్నాడట. నడుస్తూ ఉన్నాడు తన జీవితాన్ని. దేవుడు చెప్పిన ప్రకారం బ్రతుకుతూ ఉండడమే దేవునితో నడవడం. ఆకాశంలో నా కళ్ళ ముందు ఏవి పెట్టినా, లోకంలో చూడండి అందమైనవి పెట్టినప్పుడు మనం దానికి అట్రాక్ట్ అవుతాం మనుషులుగా. చాలామంది చాలాసార్లు చెప్పాను. మొబైల్ ఫోన్, బైబిల్ ఇలా 2 ముందున పెట్టుకున్నాం. దేంతో ఎక్కువసేపు గడుపుతాను నేను జనరల్గా? చూసుకుంటాం ముందు. అమ్మ తల్లిదండ్రులు పెట్టారనుకోండి, 2 పెట్టారు. ఆప్షన్ చూడండి. 10 నిమిషాలు, 10 గంటలైనా చూడగలను. అక్కడే చూడండి మనకి దేనికంటే ఆసక్తి కాదు. మామూలుగా లిటరల్గా ప్రాక్టికల్గా మీకు తెలియాలని చెప్తున్నాను. ఎవరైనా బైబిల్, మొబైల్ మీ ముందు పెడితే మీరు దేనితో ఎంత ఎక్కువసేపు ఉంటారు? ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇందులో వింత ఏముందండి? క్షణాల్లో వెంటనే చెప్పగలం మొబైల్తో నేను ఎక్కువసేపు ఉండగలను. అంటే నీకు ఏది ఇష్టం? బైబిల్ చదవడమా, మొబైల్తో గడపడమా? అక్కడే మన ఇష్టం తెలిసిపోద్ది. అందుకే ఎప్పుడు కూడా అవసరమా, ఇది అవసరానికి మాత్రమే. గమనించండి, ఇది అవసరానికి మాత్రమే. ఈ రోజున్న దీన్ని వాడుకోవడంలో స్పీడ్గా జరిగే పరిస్థితులు ఉంటాయి. ఎవరికైనా చేరవేయాలన్నా, సమాచారాన్ని డబ్బులు పంపించాలన్నా, త్వరగా మాట్లాడాలన్నా అందుకోసం నాకు ఇది ఉపయోగపడుతుంది తప్ప ఈరోజు సమాజంలో. లేదంటే పరలోకానికి ఇదేమైనా చేరుస్తుందా? పరలోకానికి చేర్చేదేమో 5 నిమిషాలు చదువుతాను, పరలోకానికి చేర్చేదేమో 5 నిమిషాలు, నరకానికి చేర్చేదేమో 10 గంటలు. అయినా సరే మనుషులకి అంత గ్రహింపు ఉండదు. ఎంత చెప్తున్నానా అయినా గ్రహింపు ఉండదు. ఇక్కడే అలాగే వెళ్తే దీంతోనే నేనైనా ఆలోచించండి ఒకసారి. పరలోకానికి చేర్చే దాంతో ఎక్కువసేపు ఉండడానికి ఇష్టపడండి. ఇది తెలియకుండానే మనిషిని పతనానికి తీసుకెళ్తుంది. అపవాది గాలం ఇది, అపవాది గాలం. అందుకే నేనైనా ఇది వాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఇది ఎంతవరకు అవసరమో అంతవరకే వాడాలి అన్న ఆలోచన పిల్లలకి రప్పించాలి తల్లిదండ్రులు ఖచ్చితంగా భవిష్యత్తులో. లేదంటే దీనికి బానిసైతే మీ మాటలు కూడా వాళ్ళు వినరు. రైట్. చివరిగా కోరాహు కుమారులు. కోరాహు తండ్రి మంచోడు కాదు. కోరాహు మోషే మీద ఏం చేశాడు తెలుసమ్మా? తిరుగుబాటు చేశాడు. ఏం మోషే నువ్వే గొప్పోడువా అని అన్నాడు. అలా కాదు, దేవుడు ఏర్పాటు చేశాడు నన్ను అని మోషే చాలా వినయంగా చెప్తాడు. దేవుడే కదా ఏర్పాటు చేశాడు మీ కళ్ళెదురుగా, నువ్వే చేయగలవా, నేను చేయలేనా, నడిపింపలేనా అని అనుకుని మోషే మీద తిరుగుబాటు చేసి మోషే ముందుకు వస్తే కోరాహు కుటుంబాన్ని ఏం చేశాడు? అందరూ నాశనం. అయితే కోరాహు కుమారులు దేవుడు చంపలేదు, కోరాహు కుమారులు బతికే ఉన్నారు. అలాంటి కోరాహు కుమారులు దేవుడి వలన పొందిన ఆయుష్కాలాన్ని బట్టి వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసమ్మా? ఎందుకంటే మా నాన్న, మా పితరులందరూ కూడా మరణించారు. మా పితరులందరూ ఎలా చనిపోయారో వాళ్ళకి తెలుస్తుందో తెలీదా? తెలుసు. మోషే అనే నాయకుడి మీద తిరుగుబాటు చేసి దేవునికి వ్యతిరేకంగా కోపం తెప్పిస్తే కానీ మమ్మల్ని చంపలేదు దేవుడు. దానికి కృతజ్ఞతగా వాళ్ళు ఎలా బ్రతికారు తెలుసా? భూమి మీద దేవుడు అంటే వ్యసనంగా బ్రతికారు కోరాహు కుమారులు. చూడండి 42వ కీర్తన. నిజంగా ఎంత కృతజ్ఞత ఉన్నారు చూడండి. మా పితరులందరూ మరణించిన దేవుడు మమ్మల్ని తీసుకోకుండా ఈ భూమి మీద ఉంచినందుకు కోరాహు కుమారుల సంతతి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాసిన కీర్తన చూడండి 42 మొదటి 2 వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవమగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను?
ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఎడిక్షన్, బానిస. దేవుని సన్నిధికి ఎప్పుడు వస్తాను, ఎప్పుడు వెళ్తాను, ఎప్పుడు వింటాను, ఆలోచన. ఆయన మాటలు, దేవుని మాటలు ఎప్పుడు వింటాం? ఆయన సన్నిధికి ఎప్పుడు వస్తాను నేను? నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది. అంటే తృష్ణ అంటే గాఢమైన కోరిక. అయ్యా నీ కోసం నా ప్రాణం తృష్ణగా ఉంటుంది, ఎంతో కోరుకుంటున్నాను, నీ మందిరానికి ఎప్పుడు వస్తానా అని ఆశపడుతున్నాడు. చూడండి, ఇదే కాదు. 84 కీర్తన, 84 కీర్తన కూడా ఒక మంచి మాట చూడండి. 2వ వచనం, కోరా కుమారులు రాసిన 84 కీర్తన, 84 కీర్తన 2వ వచనం. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. బా! హృదయము నిండా కేకలు, బయటికి వినబడదు కానీ పరుగు 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 పరుగున మందిరానికి వచ్చేస్తారు కొంతమంది మీలో. ఏంట్రా ఇడు పరిగెడుతున్నాడు, అంత ఇష్టం మందిరానికి రావడం, అంత ఇష్టం మందిరానికి రావడం. చిన్నప్పటి నుంచి పిల్లలు మందిరంలో పెరిగితేనటమ్మా, ఒక మాట చెప్పాను మీకు గుర్తుంటే, చిన్నప్పటి నుంచి పిల్లలు మందిరంలో పెరిగితే బడిలో లేని ఆనందం ఎక్కడ ఉంటుందట. ఒక ఆయన అన్నారు, పెద్ద ఆయన, గుడిలో ఉంటుంది అన్నాడు. స్కూల్కి వెళ్ళిన పెద్ద ఆనందం ఉండదు వాడికి, స్కూల్కి వెళ్ళిన ఆనందం ఉండదు, ఏదో వెళ్ళాడు అంతే. అందుకే ఎక్కువ సమయం ఇక్కడ బిడ్డలు గడుపుతూ ఉంటే ఆ బడిలో లేని పొందుకోలేని ఆనందం గుడిలో పొందుకుంటాడట, మందిరంలో పొందుకుంటాడట. కోరా కుమార్ రాస్తుంటే ఎప్పుడు మందిర ఆవరణాలు చూస్తానా, ఎప్పుడు దేవుని సన్నిధికి వస్తానా అని ప్రాణం సొమ్మసిల్లుతుందట. ఇంకొక మాట అన్నాడు, నా శరీరము నా హృదయం ఆనందంతో ఏం వేస్తున్నాయి, కేకలు. శరీరము హృదయము కేకలు వేస్తున్నారు. అంటే అంత అంత పిచ్చి కోరా కుమారులకి దేవుడు అంటే. నిజమైన కృతజ్ఞత ఉంది కోరా కుమారుల్లో. ఆలోచించండి, భక్తులు హనోకు, దావీదు, ఆసాపు, కోరా కుమారులు, వీళ్ళ జీవితం చదువుతున్నప్పుడు వీళ్ళు నలుగురు కూడా ఒకే రకమైన భావనతో ఉన్నారు. దేవుడంటే వ్యసనం. ఈరోజు వ్యసనము అని రాశాను. లోకంలో ఉన్న వ్యసనాలన్నీ మనిషి జీవితాన్ని నీరుగారుస్తున్నాయి. లోకంలో ఉన్న వ్యసనాలన్నీ మనిషి జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. అది ఏ వ్యసనమైనా లోకంలోది. కానీ దేవుళ్ళో ఉన్న పిల్లలు, దేవుని నమ్ముకున్న పిల్లలు, క్రైస్తవులుగా ఉన్న మనము ఖచ్చితంగా ఈ లోక సంబంధమైన వ్యసనాలను అధిగమించి లేదా జయించి, దేవుడంటే నాకు వ్యసనం ఉండాలి, నేను అలా మారిపోవాలి, అలా మారిపోవాలి. కొంతమంది అంటారు, మిమ్మల్ని కూడా చూసి ఒకవేళ మీ కుటుంబంలో, ఏంట్రా దేవుడంటే అంత పిచ్చే ఏడు ఒకరోజు మానవా, సింపుల్గా చెప్తుంటారు లోకంలో వాళ్ళు. నాకు చాలాసార్లు ఫోన్ చేసినప్పుడు, ఒక ఆదివారం ఒక ఆదివారం మానేవచ్చు కదా, ప్రతి ఆదివారం వెళ్ళారు కదా ఇన్ని సంవత్సరాలు, ఒక ఆదివారం మానేస్తే ఏమైంది, ఏట్రా అంత పిచ్చా దేవుడు అంటే అని అడుగుతారు. వాళ్ళకి తెలియదు కదా, తప్పదు, దేవుడంటే పిచ్చే. అలా పిచ్చిగా ఉంటేనే ఆయన ఆయన దగ్గరికి మనం చేర్చుకుంటాడు. ఇప్పుడు హనోకు, దావీదు, ఆసాపు, కోరహ కుమారులు చాలామంది ఉన్నారు ఇంకా గ్రంథంలో. ప్రతి వ్యక్తి జీవితాన్ని చూసినప్పుడు దేవుడంటే అంత వ్యసనం వాళ్ళకి. అలా వ్యసనంగా ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, మీ పిల్లలు కనుక దేవుడంటే మీరు వ్యసనంగా మీరు మార్చేస్తే మీ పిల్లల జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో. వాళ్ళ వల్ల మీ కన్నీరు రాదు, వాళ్ళు మిమ్మల్ని ఏడిపించరు. ఒకటి మాత్రం వాస్తవం, చిన్నప్పటి నుంచి దేవుడంటే మీకు పిల్లలకి వ్యసనం చేయించండి, మీరు ఎప్పుడు సంతోషంగా ఉండేటట్లు పిల్లలు చేస్తారు. కానీ ఈ లోపల అపవాది కూడా ప్రయత్నం చేస్తాడు, వాడు ప్రయత్నంలో వాడు ఉంటాడు. పిల్లల్ని దేవుడికి దూరం చేయాలని, పిల్లల్ని దేవుని మాటలకు దూరం చేయాలని వాడు ప్రయత్నాలు వాడు చేస్తాడు. వాడే సక్సెస్ అవుతున్నాడు. ఈరోజు లోక సంబంధమైన వ్యసనాలతో పిల్లలు పడిపోయి తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే తల్లిదండ్రులకు కన్నీరు తెప్పిస్తున్న పిల్లలు. ఎందుకు అంటే, అరే అపవాది చేతిలో నా బిడ్డలు బలైపోయారు. ఎందుకు అంటే, నేను చేసిన పొరపాటు. చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు దేవునికి బానిసగా చేయలేకపోయాను, పిల్లలను దేవుని సన్నిధికి తీసుకెళ్ళలేకపోయాను. అలా ఉంటే ఖచ్చితంగా మన పిల్లలు రేపు పొద్దున్న మిమ్మల్ని ఏడిపించరు, ఏ తల్లిదండ్రులనైనా. ఇలా ఉంటే నేను చెప్పలేను, ఎందుకంటే ఏ రోజైనా ఎలాగైనా పరిస్థితులు మారుతాయి. కాబట్టి వ్యసనం ఖచ్చితంగా మన జీవితంలో పిల్లలకి అలవాటు చేసేయాలి. దేవుడంటే వాళ్ళు ఏమంటే పిచ్చి, దేవుడంటే అంత ఇష్టంగా వాళ్ళని పెంచగలగాలి. ఈరోజు చివరిగా వ్యసనముని జయించాలంటే ఎలా? ఇప్పుడు ఏ వ్యసనమైన లోకంలో ఉందండి, కొన్ని సందర్భాల్లో మనలో కూడా ఉండొచ్చు. మనలో కూడా బ్రదర్ చెప్తారు, అర్జున్ గారు కూడా కొన్ని సందర్భం, నేను ఒకదానికి వ్యసనం పడ్డానండి, ఏదో కిల్లి, భయంకరం, అది లేకపోతే ఉండలేరు అన్న స్థాయి కూడా ఒకసారి చెప్పారు. అది లేకపోతే నేను ఉండలేను. ఇంకా అలాంటిది కాకుండా చాలా ఉండొచ్చు ఒకవేళ. అలాంటి ఏ వ్యసనమైనా జయించాలంటే పెద్ద కష్టమేమి కాదంటున్నాడు దేవుడు. అయితే నీ ప్రయత్నం ఉండాలి. వ్యసనము జయించాలంటే
అసలు ముందు క్రైస్తవులు ఎలా ఉండాలో చెప్తాను. ఆ క్రైస్తవులు ఎలా ఉండాలో చెప్పిన తర్వాత వ్యసనం ఎలా జయించాలో చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. మొదటి కొరింథీ 6వ అధ్యాయం 12 చూడండి. 12 6:12 మొదటి కొరింథీ. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. చూసారా అమ్మ, స్వాతంత్రం ఉందా? ఉంది. అలాగని అన్నీ చేయదగినవి. పౌలు గారు అంటున్నారు, నాకైతే స్వాతంత్రం ఉంది కానీ అన్నీ నేను చేయను, ఎందుకంటే కొన్ని చేయకూడదు. అలాగని బానిసత్వం, పిల్లలు కూడా చూడండి, తల్లిదండ్రులు ఫ్రీడమ్ ఇస్తారు, కరెక్టే, ఫ్రీడమ్ ఇచ్చారని చెప్పి అది అది గ్రహింపు లేక పిల్లలకి మా అమ్మ నాన్న ఫ్రీడమ్ ఇచ్చారు. ఎందుకు అంటే అలా టైట్ చేయడం మంచిది కాదు, పిల్లలకి ఫ్రీడమ్ ఇద్దాం అనుకుంటారు. పిల్లలు కూడా గ్రహించాలి కదా, అందరిలాగే మా తల్లిదండ్రులు లేరు, మాకు ఫ్రీడమ్ ఇచ్చారంటే ఇంకా గాలికి ఇష్టానుసారంగా బ్రతకడానిక కాదు కదా. పౌలు గారు ఏమంటున్నారంటే దేవుడు స్వాతంత్రం అయితే ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు, అలాగని అన్నీ చెయ్యం, అన్నీ చేయదగినవి కావు అన్నాడు. తర్వాత అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతను లోపరచ కొనబడనల్లను. అమ్మ, లోపరచ కొనబడనల్లను అంటే వ్యసనం కాదని అర్థం. దాని అర్థం అంటే నాకు స్వాతంత్రం ఉంది కానీ నేను దేని చేత దేనికి ఏం కాను, వ్యసనానికి లోను కాను అంటున్నాడు ఒక మాటలో. దాని అర్థం అవడానికి నాకు స్వాతంత్రం ఉంది, అలాగని ఏది వ్యసన బారి నేను పడను, ఇది లేకపోతే నేను ఉండలేను, లోక సంబంధంగా నాకు అది లేదు అని అంటున్నాడు పౌలు. అంటే అలా ఉండాలి అంటున్నాడు మనల్ని. అందుకే మనం కూడా స్వాతంత్రం దేవుడిచ్చాడు. అలాంటి దేవుడు స్వాతంత్రం ఇచ్చిన తర్వాత అన్నీ చేయదగినవి కావు, నువ్వు దేని చేత కూడా పడిపోకూడదు, అది లేకపోతే ఉండలేనని ఎప్పుడు అనొద్దు. తల్లిదండ్రుల దగ్గర కూడా యవనస్తులారా, మరి ముఖ్యంగా ఆ మొబైల్ ఫోన్, మిగతావేవి చేయరు, మరి ముఖ్యంగా మొబైల్ ఫోన్. ఎందుకంటే భవిష్యత్తులో రాయబోయే 1 నెల 2 నెలలు ఎగ్జామ్స్ వస్తున్నాయి దగ్గరికి. ఈ సమయంలో కూడా కనీసం బుద్ధి లేకపోతే ఇంకా మళ్ళా సెల్ ఫోన్ పట్టుకుని ఉంటే ఎంతమంది తల్లిదండ్రులు ఏదో ఏడుస్తూ ఉన్నారు. నాకు తెలిసిన టీచర్లు మీటింగ్ అయితే చెప్తున్నారు, వాళ్ళ పిల్లలు కూడా 10th క్లాస్కి వచ్చినారు పెద్దవాళ్ళు, ఒకళ్ళు 10th ఒకళ్ళు ఇంటర్మీడియట్, నెక్స్ట్ ఎగ్జామ్స్ కదా నెక్స్ట్ మంత్లో. ఏంటి అలా లోపలికి వెళ్ళిపోయి రూమ్లో సెల్ ఫోన్లు పట్టుకుని కూర్చుంటున్నారండి అంటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఏం అనలేక వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. ఏమనంటే అన్నం తినరట, ఏమనంటే అన్నం తినరు, లేదు 2 రోజులు మాట్లాడరట. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయారు చూడండి. అప్పుడే ఎందుకురా నాన్న గసిరితేను, ఇంకా 2-3 అడుగులు వేస్తే ఎక్కడ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుందని ఆలోచన. వాళ్ళు చెప్తున్నారు టీచర్స్, ఇంట్లోంచి వెళ్ళిపోతాడేమో, అంటే వ్యసనం అయిపోతే ఇంట్లోంచి కూడా వెళ్ళిపోతాడు. వ్యసన బారిన పడితే మన జీవితంలో దేవుడు అంటున్నాడు అన్నీ చేయదగినవి కాదు. దయచేసి క్రైస్తవ బిడ్డలైనా పరీక్షల సమయంలో ఎలా ఉండాలో అన్న ఆలోచన మనకు ఉండాలి. లేచి చదువుకోవడం, తల్లిదండ్రులు అన్నిటికీ లేపరు కదా, అరే లేరా, మనం అలవాటు చేసుకోరు కొన్ని జీవితాలు. వ్యక్తిగతంగా మనం ఎదిగిన వాళ్ళు కదమ్మా. దయచేసి క్రైస్తవులుగా అన్నీ చేయదగినవి కాదు. లోకంలో వాడికి అన్నీ చేస్తాడు, కానీ మనకు అన్నీ చేయకూడదు. స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి అన్నీ చేయకూడదు. పైగే 119వ కీర్తన ఎలా జయించాలో చెప్పి ముగించుకుందాం. 119వ కీర్తన ఒకసారి చదివిన భాగమే మరొకసారి 119వ కీర్తన 28 చదివాము, ఇప్పుడు పూర్తిగా చదువుదాం. 119:28. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను. తర్వాత ఏమన్నారు? నీ వాక్యము చేత నన్ను, అంటే వ్యసనం బారిన పడిన ఎవరినైనా మార్చేది వాక్యమే. వాక్యం మీరు చదువుతూ ఉండండి, నీ మనసు మారుతూ ఉంటుంది. అంతే, నిజమమ్మా. మీరు ఎంతగా వాక్యం చదువుతారో అంతగా వ్యసనానికి దూరం అవుతారు. మీరెంతగా వాక్యం వింటారో అంతగా వ్యసనాలకు దూరం అవుతారు. మీరెంతగా దేవుని సన్నిధికి వస్తారో అంతగా వ్యసనాలకు దూరం అవుతారు. ఎందుకంటే సిగ్గేస్తూ చేయడానికి, సిగ్గుపడేటట్టుగా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. కాబట్టి వ్యసనం జీవితాన్ని నీరుగారుస్తుంది, కరెక్టే. కానీ కనెక్షన్ ఏమిచ్చాడంటే నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు. నీ వాక్యం చదువుతూ ఉంటే నాలో ఉన్న వ్యసనం సిగ్గు విడిచి దాన్ని విడిచిపెడుతుంటాను. ఆ మాటలు నన్ను గుచ్చుకుంటూ ఉంటాయి. కాబట్టి వాక్యము చేత స్థిరపరచము. 1వ కీర్తన గుర్తుందా? కంటత వాక్యం. పాపుల మార్గము నిలువక అపహాసకులు కూర్చున్న చోటను యెహోవా ధర్మశాస్త్రము ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు. అంటే ధర్మశాస్త్రాన్ని దివారాత్రం అంటే పగలు రాత్రి. అమ్మ, అసలు పగలు రాత్రి పక్కన పెట్టండి, 10 నిమిషాలు కూడా చదవం మనం. కొంతమంది మళ్ళీ మీలో చదివిన వాళ్ళు ఉంటారు చాలామంది, 10 నిమిషాలు కూడా పట్టుమని 10 నిమిషాలు గ్రంథం చదవలేని వాళ్ళు ఉండొచ్చు ఒకవేళ. అందుకే వ్యసనం బారిన పడిపోతున్నారు ఈరోజు.
మీరెంతగా వాక్యానికి దగ్గరైతే నిజం చెప్తున్నానమ్మా. వాక్యానికి మీరెంత దగ్గరైతే మీలో ఉన్న చెడు అంత పోతది. మీలో అంత వ్యసనం పోద్ది. ఖచ్చితంగా. హెబ్రీలకు రాసిన పత్రిక 4 అధ్యాయంలో ఒక మంచి మాట చదువుకుందాం చూడండి. హెబ్రీ 4:12. హెబ్రీలకు రాసిన పత్రిక 4 అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా అందరూ బైబిల్ తెరిచి చూడండి. 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలద రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఎక్కడికి వెళ్ళిపోద్దట వాక్యం? ఆత్మలోకి వెళ్ళిపోయి కీళ్ళలోకి వెళ్ళిపోయి మూలుగులు ఉంటాయి. మూలుగుల్లో కూడా వాక్యం వెళ్ళిపోద్దట అంతగా. అంటే ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులు ఆలోచనలు ఏం చేస్తుంది వాక్యం? శోధిస్తుంది. రాయ్ ఏంట్రా పాడు పనులు అని చెప్తుంది వాక్యం నాకు. ఏంటి అవి చూస్తున్నావు? ఏంటి దాంతోనే గడుపుతున్నావు? అదే ఏంటి అంత వ్యసనం బారిన పడిపోయావు అని వాక్యం చదువుతూ ఉంటే నీలో ఉన్న వ్యసనాన్ని తీసేస్తూ ఉంటుంది. అది హెచ్చరిస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది వాక్యం. హృదయం యొక్క తలంపులు ఆలోచనలు మారుస్తూ ఉంటుంది. దేవుని వాక్యం మాత్రమే నువ్వు వ్యసనాన్ని జయించడానికి ప్రధానమైన కారణం. యెహోషువ కాలంలో లేదా దేవుడు మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వం తీసుకోవాలి. మోషే గారి తర్వాత నాయకత్వం ఆయనే. అయితే యెహోషువకు బాధ్యతలు అప్పగించినప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఒక మాట చెప్తాడు. చూడండి ఒకసారి. యెహోషువ భయపడుతూ ఉంటాడు. అయ్యా మోషే నాయకుడు లేకపోయేసరికి నాకు ఎలాగ ఉండాలో తెలియదు, ఎలా నడిపించాలో తెలియదు. ఆయనేమో ఉన్నంతకాలం ఉన్నాడు అనుకున్నాను. ఆయన ఒక్కసారిగా చనిపోయేసరికి ఎలా నడిపించడం ఎలాగా? లక్షల్లో ఉన్నారు, కష్టమని భయపడుతున్నాడు యెహోషువ. దేవుడు ధైర్యపరిచి 1వ అధ్యాయం చూడండి యెహోషువ గ్రంథం నేరుగా 7వ వచనం. అయితే నీవు నిబ్రం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. 8. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. ఈరోజు అమ్మ యవ్వనస్తులందరికీ ఎప్పుడైనా చెప్పండి, ఒక యవ్వనస్తుడు తన జీవితాన్ని ప్రవర్తన మార్చుకోవాలంటే ఎంతగా మీరు దేవుని వాక్యాన్ని చదివితే అంతగా నీ ప్రవర్తన మారుతుంది. ఒక యవ్వనస్తుడు మారట్లేదు, ఒక యవ్వనస్తురాలు మారట్లేదు అంటే వాళ్ళ వాక్యానికి చాలా దూరంగా ఉన్నారని అర్థం. అంతే. వాక్యానికి ఎంతగా చదువుతూ ఉంటే ఆ యవ్వనస్తుడు యొక్క మార్గాన్ని వర్ధిల్ల చేసుకుంటాడట, చక్కగా ప్రవర్తిస్తాడట. చూసిన వాళ్ళందరూ ఆ అమ్మాయి ఎంత చక్కగా ప్రవర్తిస్తుంది, ఆ అబ్బాయి ఎంత చక్కగా ప్రవర్తిస్తున్నాడు. ఎలా? వాక్యాన్ని బట్టి. ఈరోజు నీకున్న వ్యసనాలు జయించాలంటే, నీకున్న ఏ రకమైన వ్యసనాలైనా లోకంలో జయించాలంటే, ఆ వ్యసనం వల్ల నీ ప్రాణం నీరు గారిపోకుండా ఉండాలి అంటే ఒకటే మార్గం, మీరు ఎక్కువగా వాక్యం చదవండి. యవనస్తులు, దేవుడు చాలామంది మన కుటుంబాల్లో నా కుమారుడు సేవ చేయాలని మీలో చాలామందికి ఉంది. అది ఉంది అంటే ఆ దేవుడు ఆ కుమారుడికి అవకాశం ఇవ్వాలంటే ఆ వ్యక్తి ఎక్కువగా వాక్యం చదవాలి. అలాంటి వారికి అవకాశం ఇస్తాడు దేవుడు మీరందరికీ. ఎందుకంటే మన కుటుంబాల్లో చాలామంది యవనస్తులు ఉన్నారు. రేపు పొద్దున భవిష్యత్తులో కాదు కదా, నేనే వెళ్ళిపోతాను. తర్వాత ఏ బిడ్డను ఎవరు ఏర్పాటు చేసుకుంటాడో చెప్పమంటారా? ఎవరైతే ఎక్కువగా వాక్యం చదువుతున్నారో, ఎవరైతే దేవుని సన్నిధిని ఎక్కువగా కోరుకుంటున్నారో ఆ వ్యక్తికే దేవుడు పగ్గాలు ఇస్తాడు, ఆ వ్యక్తికే దేవుడు అవకాశం ఇస్తాడు. అది మాత్రం వాస్తవం. ఎవరైతే ఎక్కువగా దేవుని ఇష్టపడతారో ఆ వ్యక్తికే ఇస్తాడు. నిజంగా వచ్చినప్పుడు నేను ఇక్కడ సేవ చేస్తానని రాలేదు, మీకు చాలాసార్లు చెప్పాను. నేను ఉద్యోగం చేసుకుందామని వచ్చాను, పరిచయం చేస్తానని రాలే. అంచెలంచెలుగా ఆయనతో తిరుగుతూ బ్రదర్ ఏంటంటే ఒకరోజు ప్రార్థన ఉంది, శుక్రవారం ఉంది, ఇంకెక్కువ పెట్టండి అని ముచ్చల గారితో మాట్లాడడం. అంటే ఎక్కువగా అలా వెళ్ళడం చూసారా? అసలు మనం అనుకుంటాం ఏంటి, వాక్యం చెప్పే స్థాయిలో ఇక్కడ నేను ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు, ఆశించలేదు కూడా. నేను ఆశించలేదు. వాక్యం నేర్చుకోవాలని మాత్రం అనుకున్నాను, వాక్యం చదవాలనుకున్నాను. 6 గంటల వాక్యం చదివాను ప్రతిరోజు. ఎందుకో తెలియదు. అందుకే ఈరోజు యవ్వనస్తులు ఎవరైనా సేవ చేసేస్తాను అన్న భావన ఉంటే సరిపోదు, దానికి తగినట్టుగా నీ ప్రవర్తన చక్కదిద్దుకుంటే దేవుడే అవకాశం ఇస్తాడు ఎవరికైనా. ఆయన అన్యాయస్తుడు కాదు. అయితే ఎవరిని ఏర్పాటు చేసుకోవాలన్నా ఆ వ్యక్తి దేవునికి కనెక్ట్ అవుతూ ఉండాలి ఎక్కువ సమయం. ఎంతగా కనెక్ట్ అవుతారో ఆ కుటుంబం నుంచి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు. అది మన కుటుంబాల్లో ఎందుకు కాకూడదు? అందుకే
వాక్యాన్ని దివారాత్రము యెహోషువకు చెప్తున్నాడు. యెహోషువ, నువ్వు లక్షల్లో సైన్యాన్ని నడిపించాలంటే, జనాంగాన్ని నడిపించాలంటే ముందు ధర్మశాస్త్రం నువ్వు బాగా చదువు. నువ్వు ఎంత బాగా చదువుతావో దివారాత్రము చదివితే నువ్వు బాగుంటావు, నీ ప్రవర్తన బాగుంటుంది, నువ్వు చక్కగా నడిపించగలవు. చూసారా? అందుకే మన బిడ్డలు కూడా ఎక్కువ వాక్యం చదివేటట్టుగా ప్రోత్సహించండి తల్లిదండ్రులారా, ప్రతి ఒక్కరూ. 2, ప్రార్థన. శోధనలు ఎన్నో వస్తాయి కదమ్మా మన జీవితంలో. అమ్మ, ప్రతి శోధనను జయించేది ఏంటి? ప్రార్థనే. చాలామంది అడుగుతారు ఫోన్ చేసి, అన్నయ్య నాకు ఈ బలహీనత ఉంది. నిజం, బెంగళూరు నుంచి కూడా చేస్తాను చెల్లి అప్పుడప్పుడు. అని ఆ బలహీనత అంటే చెడుగా నేను చెప్పట్లేదు. ఆ బలహీనత జయించాలంటే అలాగా. కొన్ని సందర్భాల్లో ప్రార్థనకు లేవలేకపోతున్నాను, కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, కొన్ని సందర్భాల్లో వాక్యం చదవలేకపోతున్నాను. ఒకటే, నిజంగా దేవుని దగ్గర మోకరిల్లి, అయ్యా నువ్వంటే నాకు ఇష్టం, నీ సన్నిధి అంటే నాకు ఇష్టం, నీ వాక్యం చదివేటట్టుగా నన్ను బలపరచవా, నీ ప్రార్థన చేసుకునేటట్టుగా నాకు నాకు నా కళ్ళకు దయచేసి ఆలోచన జ్ఞానం ఇవ్వ. ఒక్కసారి మనస్ఫూర్తిగా మనం అడగగలిగితే మోకరిల్లి, కొరింథీ పత్రిక 10వ అధ్యాయం చివరిగా ఈ మాట చదువుకుని మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం ఒక్కసారి చూడండి, చివరి మాట. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 13 చదువుదాం. 13 అందరూ చూడండి అమ్మా, చివరి మాట. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని దేవుడు మార్గాన్ని తెరుస్తాడు. చాలా సందర్భాల్లో నాకు ఈ బలహీనత ఉంది. నిజమే, ఇక్కడ ఏం రాస్తాం మనం? మనిషిని బానిస చేసేది ఏది? బలహీనత. ఈ మనిషిని బానిస చేసే బలహీనత ఏమనుకున్నాం మనం? వ్యసనం. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు, నేను ఎక్కువగా సెల్ ఫోన్ చూస్తున్నానా, ప్రార్థన చేయండి. ఇది లేకపోతే నేను ఉండలేకపోతున్నానా, ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా తప్పిస్తాడు దీని నుంచి. ఇదే కాదు, ఏ వ్యసనమైనా ఇక్కడ చాలామంది సహోదరులు ఉన్నారు, ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళో వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి వీళ్ళు ఇప్పుడు మారలేదా? అది వ్యసనమై, అది అప్పుడు వ్యసనమే, అది లేకపోతే ఉండలేరు. మరి ఇప్పుడు మారారు కదా, దేవుని బట్టి, దేవునికి కనెక్ట్ అవ్వడం బట్టి. కాబట్టి మన జీవితంలో కూడా ఏ వ్యసనమైనా ఆ ప్రార్థన మీరు చేయండి, ఖచ్చితంగా దేవుడు నీకున్న వ్యసనం నుంచి తప్పిస్తాడు. 2 మార్గాలు, వాక్యము, ప్రార్థన. ఎంత ఎక్కువగా వాక్యం చదివితే అంతగా వ్యసనాలకు దూరం అవుతావు. ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అంత ఎక్కువగా దేవునికి దగ్గర అవుతావు. చివరిగా ఒక మాట రాశాను, అందరూ చదువుదామా? బాక్స్ పెట్టాను. విలువైన దాని కొరకు సమయము ఖర్చు పెట్టు, దేవుడు నిన్ను విలువైన వాడిగా మార్చబడతావు, గ్యారంటీ. ఇప్పుడు విలువైన దానికోసం ఏమన్నారు? విలువైన దానికోసం సమయాన్ని ఏం చేయాలి అంటే, ఏది విలువైనది? వాక్యం వినడం విలువైంది, ప్రార్థన చేసుకోవడం విలువైంది, దేవుని సన్నిధికి వెళ్ళడం విలువైనది. ఇప్పుడు విలువైన దానికోసం సమయం నేను వెచ్చించాను అనుకోండి, ఖర్చు పెడితే దేవుడు నిన్ను ఎలా మారుస్తాడు? నువ్వు ఒక విలువైన వాడుగా మారుస్తాడు ఖచ్చితంగా. కానీ ఈరోజు పిల్లలు విలువలేని దానికోసం సమయం ఖర్చు పెడితే దేవుడు కూడా నిన్ను విలువలేని వాడిగా చేసేస్తాడు అందరి ముందు. ఆడ ఎప్పుడు సెల్ ఫోన్తోనే, ఆ అమ్మాయి ఎప్పుడు సెల్ ఫోనే జీవితం. విలువ ఉందా? విలువ లేదు. విలువ లేని దాంతో సమయం గడిపితే నువ్వు కూడా విలువలేని వాడిగా మారిపోతావు. విలువైన దాంతో సమయం గడిపితే విలువైన వాడిగా నువ్వు మార్చబడతావు. అందరి దగ్గర నీ పేరు చెప్పుకుంటారు, విలువగా మాట్లాడతారు. ఇదెంత చులకనగా మాట్లాడుతున్నారు, ఇదెంత విలువగా మాట్లాడతారు, ఒకసారి ఆలోచించండి. అందుకే ఆ మాట రాశాను నేను. విలువైన దాని కొరకు నువ్వు సమయం ఖర్చు పెడితే నువ్వు కూడా దేవుడు విలువైన వాడిగా మారుస్తాడు. అలా మనల్ని, మన బిడ్డల్ని మార్చాలి దేవుడు. ఒక విలువైన వారిగా మీరు కనబడాలి అనేక మందికి. ఎక్కువ సమయం దేవునితో గడుపుదాం. దేవునికి ఎడిక్ట్ అయిపోయారు కొంతమంది భక్తులు. దేవునికి మనం కూడా మన జీవితంలో, నేను కూడా దేవుడు లేకపోతే ఉండలేను, వాక్యం లేకపోతే ఉండలేను, ప్రార్థన లేకపోతే ఉండలేను, అలాంటి వ్యసనం నాకు ఉండాలి. అంతేగాని లోక సంబంధమైన వ్యసనాలు ఏది భవిష్యత్తులో కూడా మన జీవితంలో దరి చేరకూడదు అని నా యొక్క విజ్ఞాపన మీ అందరికీ. ఓపికతో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను.